హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ అండి, ఫ్రూట్స్ సలాటా. ఈ ఫ్రూట్స్ సలాటా అనేది చాలా సింపుల్గా, చాలా టేస్ట్గా మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే పిల్లలు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా తింటారండి. ఈ ఫ్రూట్స్ సలాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఫ్రూట్స్ మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే స్టవ్ మీద కళాయిలో 1/2 లీటర్ వరకు పాలను పోసి వేడి చేసుకుందాం. పాలు అడుగు పట్టకుండా ఇలాగా గరిటతో తిప్పుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. అలాగే కస్టర్డ్ పౌడర్ అండి. ఈ పౌడర్ వచ్చేసి నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఒక 2-3 స్పూన్ల వరకు ఈ పాలల్లో వేసి కలుపుకోవాలి. మీకు బాగా చిక్కగా కావాలనుకుంటే 2 స్పూన్లు ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చండి. నేనైతే 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. ఇలా తీసుకొని ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి పాలు అనేవి ఒక పొంగు వచ్చే వరకు అలా మరిగించుకోవాలండి. ఇలా మరిగిన పాలల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ను వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పంచదార వేసుకుందాం. పంచదార అనేది మన స్వీట్కి తగ్గట్టుగా వేసుకోవడమేనండి. ఇలా వేసుకున్న తర్వాత పాలు చిక్కగా అయ్యే వరకు మరిగించుకుందాం. టైం ఎక్కువ పట్టదండి, త్వరగానే చిక్కబడిపోతాయి. చూసారు కదండి, ఇలా చిక్కదనం వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఈ పాలు అనేవి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టి ఉంచుకోవాలండి. చూసారు కదండి, పూర్తిగా చల్లారిపోయింది. మీకు ఇంకా చిక్కగా కావాలనుకుంటే కస్టర్డ్ పౌడర్ ఇంకొక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకుంటే క్రీమీగా వస్తుందండి. ఇప్పుడు చల్లారిన ఈ పాలల్లోకి మొత్తం ఫ్రూట్స్ ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ మిల్క్ మొత్తం అందులో పోసేసుకుందామండి. ఫ్రూట్స్ అనేవి మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్, మనకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి ఈ ఫ్రూట్స్ సలాటాలోకి. అలాగే జీడిపప్పు, బాదం పప్పు అవి కూడా వేసుకోవచ్చండి. కొంతమంది పిల్లలు ఫ్రూట్స్ అంటే ఇష్టపడరు కదండి. అలాంటి పిల్లలకి ఇలాగా సలాటాలా చేసిస్తే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు ఒక్కసారి ఇలా కలుపుకుందామండి. కలుపుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు 2 గంటల తర్వాత మన ఫ్రిడ్జ్లోంచి తీసిన ఫ్రూట్ సలాటా చూసారు కదండి, కూల్గా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి ఈ ఫ్రూట్ సలాటా అనేది రెడీ అయిపోయింది కదా. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.